హలో అండి, నేను డాక్టర్ పవన్ సత్యం, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, కిమ్స్ కడల్స్, గుంటూరు. ఇవాళ మనం సీజర్ అండ్ ఎపిలెప్సీ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. సో సీజర్ అనేది బ్రెయిన్లో ఎక్సెసివ్ అంటే అధికంగా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉండటం వల్ల దానివల్ల బయటకి ఫిట్స్ రూపేణ కనపడతాయి. ఇవి బాడీ మరి ఎక్కువగా షేక్ అవటం కానీ, ఆరల్స్ ఒకవైపు చూడటం కానీ, లేదా వెంటనే మనకి రెస్పాండ్ అవ్వకుండా అలా చూస్తూ ఉండటం కానీ, ఇలా పలు రకాలుగా ఫిట్స్ అనేవి రావచ్చు. ఇవి జ్వరం వల్ల రావచ్చు, షుగర్ తగ్గటం వల్ల రావచ్చు, లేకపోతే ఎలక్ట్రోలైట్ సోడియం లేదా కాల్షియం ఇలాంటి లవణాల్లో తేడా ఉండటం వల్ల రావచ్చు, తలకి దెబ్బ తగలటం వల్ల రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ చేసాము అంటే ఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. మరి ఎపిలెప్సీ అంటే ఏంటి? సో ఎపిలెప్సీ అనేది ఫిట్స్ మరలా వచ్చే తత్వాన్ని మనం ఎపిలెప్సీ అంటాం. సో ఇవి యూజువల్గా బ్రెయిన్ తయారీ విధానంలో తేడా ఉన్నా, ఆర్ఎల్స్ జన్యుపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఆర్ ఇదివరకు బ్రెయిన్ కి ఏమన్నా ఇంజరీ ఆర్ ఇన్సల్ట్ జరిగినా ఇవి మరలా ఫిట్స్ తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. సో ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినా ఆర్ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫిట్స్ వచ్చినా, మళ్ళీ కంటిన్యూస్ గా ఫిట్స్ వస్తున్నా, ఫిట్స్ తో పాటు చైల్డ్ కి ఏమైనా ఇంజరీ అయినా, బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా కనపడుతున్నా వెంటనే హాస్పిటల్ కి రావాల్సి ఉంటుంది. సో ఇన్ బ్రీఫ్ చెప్పాలి అంటే సీజర్ అనేది సింగిల్ ఈవెంట్ లాంటిది అండ్ ఎపిలెప్సీ అనేది మరలా వచ్చే కండిషన్. యూజువల్గా పిల్లల్లో ఎపిలెప్సీ అనేది మందుల ద్వారా కంట్రోల్లో అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.